చేయరాదన్నాడుగా. జితేంద్ర బెయిల్ మీద వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఏం పీక్కుంటాడో పీక్కోమని కవర్ పెట్టు. సార్ మీకు బెయిల్ ఇప్పించిందే ఆయన. ఈ డప్పులు పెట్టింది ఆయనే, మీకు హారతి ఇచ్చింది ఆ ఇంటి మనిషి. నా ఇంట్లో ఉంటూ నా ఫుడ్ తింటూ వాడు చేసింది దాస్తావా? ఇంత అవమానం చేసిన వాడిని వాడింట్లోనే చంపేస్తా. పడితీయండ్రా. చుట్టూ ఉన్న మనుషులు కూడా ఆయన మనుషులే సార్. నా తమ్ముడు ఎక్కడా? తండ్రిని చంపా మారలా, నీ మందిని చంపా మారలా, మారతావని లోపల వేయించా మారలా, అందుకే నీ తమ్ముడిని చంపేశా. ఇక మిగిలింది నువ్వే. వెయిటింగ్. నా జనాన్ని చంపగలవేమో గాని జిత్తు ఆహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపు వస్తదేమో, నాకు ఊపొస్తుంది. భయపడకమ్మా, వీడిని ఇప్పుడే చంపేయండి. వెళ్ళమ్మా. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే తలకాయ కోస్తా. యూ హ్యావ్ ఓన్లీ 6 hours ఆఫ్ టైం. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇక ప్రపంచానికి కనిపించావు. ఆ రోజు నుంచి నేను వాడి కోసం ఎత్తగల కంట్రీ లేదు. ఇండియాలో మీడియా ముందు పద్ధతి కబుర్లు చెప్తున్నాడు మీ బాబు 1,00,000 కోట్లు నొక్కేశాడు. ఈ స్కామ్ లో నొక్కేసిన డబ్బంతా తిప్పుతుంది వాడే. షవర్ మీ బాబు బినామీ. ఈ డబ్బే కాదు, అందినంత మేరకు ఇండియా నమ్మేస్తా. అంతేకాదు నా కూతురు నీకిచ్చి కట్టబెడతా. నువ్వు నాతో ఉండు. వాడు ఎప్పటికైనా హ్యాండ్ ఇస్తాడేమో అని డౌట్ వచ్చి నీకు ఇచ్చి ఎంగేజ్మెంట్ చేశారు. నువ్వెందుకు చేసుకున్నావు? లవ్వా? కాదు కదా, డబ్బు కోసమే కదా, అవునా కాదా? అందుకే సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా ప్యారిస్ లో ఎంగేజ్మెంట్ చేశాడు నీ బాబు. నేను అక్కడికి కూడా వచ్చాను. మిస్ అయిపోయాడు నా కొడుకు. రోజుకో కంట్రీ తిరిగే లఫ్ఫుట్ గడాడు. ఆడిని ఇక్కడ రప్పించడం కోసమే నిన్ను టార్గెట్ చేసి ట్రాప్ చేశాను. వాడిని ఎలా పట్టుకోలో తెలియక ఆడి మనిషి దగ్గర నుంచి నంబర్ సంపాదించాను. మన ఫోటోలు ఆడికి ఫ్యాక్స్ చేసింది నేనే. ఆడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. చెప్పను కదా, వీడు బతికి ఉన్నాడు. ఇప్పుడు అన్ని మూసుకుని వస్తాడు ఇక్కడికి నీ కాబోయే మొగుడు. అయినా నీ కోసం కాదు, నీ వెనుకున్న డబ్బు కోసం.
అంటే ఈ డైరీ అంతా నాటకమేనా? ఈ డైరీ నిజమే, అందులో ఉన్న కథ నిజమే, నా ప్రేమ నిజమే, నా పగ నిజమే. కోమలి ఏది? ఊహెరిగినప్పటి నుంచి ఈ ఇంటి గురించి గాని ఈ ఇంట్లో మనుషుల గురించి గాని గొప్పగా మాట్లాడటం ఈరోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్. మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేను కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. సార్, వాడు చేసింది తెలిసింది, కస్టడీలోకి తీసుకుంటాం. వీడిని కాదు, నన్నే టచ్ చేస్తావా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఈ జిత్తుగా నువ్వు భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి, చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా. మీకు దండం పెట్టారు ప్లీజ్ సార్. అప్పుడయ్యా సార్. సార్ ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా, నన్నే వాడుకోమంటారా? సార్ ప్లీజ్, మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్, డోంట్ షౌట్ అగైన్.
సాగు చేసి 1500 ఎకరాల పొలం మీ స్వార్థానికి చేయాలా? మీరొక మాట చెప్తే అయిపోతుందని ఇక్కడ దాకా వచ్చాం. కావాలంటే మీ వాటా మీకు ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు పంపించారో తెలుసా? ఉమన్న. చెప్పింది చేస్తే మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది. పగలాగుతాయంటే ఆనందమే, కానీ పేదోడి జీవితం పణంగా పెట్టి కాదు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. ఎంతో కొంత. రైతులకి డబ్బులిస్తే ఏం చేయాలో తెలియదు, నేలనేం చెయ్యాలో మాత్రమే తెలుసు. ఇంత దూరం వచ్చినట్టున్నారు, మజ్జిగ తాగి వెళ్ళండి. ఇన్నేళ్లు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? నువ్వు కాదన్నావన్న కబురుతో మేము ఈ ఊరు దాటితే ఈ ఊరోళ్ళంతా మీ ఇంటిళ్ళ పాదికి తద్దినం పెట్టాల్సి వస్తుంది. చంపేస్తా. చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు బయలుదేరచ్చు. గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఇక్కడున్నానేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అదేంటి బట్టలు చిరిగిపోయినాయేంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకు. తాగింది నువ్వు, రూమ్ కి తీసుకొచ్చింది నువ్వు, మొత్తం ఎక్కువైపోయినట్టు యాక్ట్ చేసింది నువ్వు, ఇక్కడ పడుకుంది నువ్వు. అడ్వాంటేజ్ తీసుకుని. Don't act smart, Sanju. As if you didn't do anything. ఆకాంక్ష, నేను తాగిన మత్తులో ఏం చేశానో నాకే గుర్తుకు రావట్లేదు. కోమలి అనుకుని తప్పకుండా ఏదో చేసే ఉంటాను. ఐఎమ్ సో సారీ ఆకాంక్ష. సారీ అంటే తప్పు రైట్ అయిపోతుందా? అయిపోతుంది. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే రైట్ అయిపోతుంది. కాకపోతే అలాగే చేయాలి. ఏదైనా తేడా వస్తే నువ్వు చెప్పే. నీకంతా గుర్తుంది కదా? తప్పు. ఆకాంక్ష, ఇదిగో రాత్రి ఎలాగో పాట పాడేశాం.
మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. నా మాట విను. ఇదిగో అప్పుడు రైట్ అయిపోద్ది ఆకాంక్ష. రాత్రి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు. బాబు నీకో దండం. ఏం జరగలేదురా. చా మాకు తెలుసు, ఎప్పుడు చూసినా శీలం పోయింది, సీను సితారైపోయింది అని మీ అమ్మాయిలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఎప్పుడైనా ఒక అబ్బాయి పరువు పోయింది, మానం మంట కలిసిపోయింది అని ఏ మగాడైనా ఎప్పుడైనా మొరపెట్టుకుంటాం చూసారా? ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్. మీరు మారరా? రేయ్ రెడ్డి, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. అదే ఆడదే పెట్టుకుంటే ముందు ప్యాంట్ వేసుకో, చూడలే చచ్చిపోతున్నాం. ఎక్కడికి? కాలరు పట్టుకోవడం ఏముందిరా, నీ ఊరొచ్చింది మెడ పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. ఎవరు కావాలండి? మా ఊరబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలిసింది, ఒకసారి కలిసిపోదామని వచ్చాం. బయటికి వెళ్ళారండి, కాసేపట్లో వస్తారు. కూర్చోండి. చాలా మంది ఉన్నాం, బయట హోటల్లో టీ దాకా వస్తాం. లేపేయగలవన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్దాం పూర్ణా బాబు. వాడు ప్రాణాలతో మిగిలితే చాలా ఘోరాలు జరుగుతాయి. వాడి తల తీసుకుని మనం ఊరెళ్తాం. బాబు వాడు లోపలికి వెళ్దాం. బాబు మీకోసం ఎవరో ఊరు నుంచి 10 మంది వచ్చారు. కూర్చోమంటే ఎదురు హోటల్లో టీ తాగి వస్తామని వెళ్ళారు. నువ్వు పడి తీరా ఉన్నా బాబు. ఆడి ఇక్కడే ఉన్నాడు. మనం వచ్చామని తెలిసిపోయింది. చెప్తా ఎక్కడే ఉన్నాడు. ఎదురు యుద్ధం చేయడానికి వాడు సిపాయి కాదు, చిరు తప్పులే. చంపేస్తాను. Hey, what's your name? Akansha. Do you wanna go for a ride? No. Come baby, let's go. Leave me. Let me go. Hey, stop. Stop that. ఆ క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. I will break your head. బ్రేక్ రా, బ్రేక్. I love you. వెయిట్ రా, షీస్ ప్రపోజింగ్. ఏమన్నా? నువ్వు విన్నావు. మళ్ళీ చెప్పు. I love you. పడిపోయాన్రా. ఎందుకు? బాడీగార్డ్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి? What she's saying? She's talking about some security problems. Let's go. వాళ్ళు కానీ రాకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాను కాదు కదా. రే రెడ్డిగా మూమెంట్ వచ్చింది కాబట్టి ఓపెన్ అయ్యాను తప్ప ఎప్పుడో పడిపోయాన్రా. డైరీ చదువుతూ 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 అలా పడిపోయాను. జాలు చూపిస్తున్నావా? అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? హలో,
సైకాలజీ ఇక్కడ. సైకాలజీ తొక్క. ఇలా కాదు కానీ ఆ తుప్పలాన్ని కలిగిరారా, మాట్లాడుకుందాం. రాను. నేనెవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. నువ్వు తుప్పలెనకాలకి రాకపోతే తుప్పలే ఇక్కడికి వస్తాయి. రేయ్, వచ్చిన ఛాన్స్ వదులుతారే, నొక్కే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నేను ఆల్రెడీ చూస్తున్నాను. నాకు మళ్ళీ నేను ప్రేమించే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. ఆ మాట ఇంత దగ్గరగా ఎందుకురా చెప్పుడు? ఎఫెక్ట్ కోసం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు. మనోడు అనుకున్నారు, పగోడు వీడు. చేసుకుందామనుకున్నారు వీడిని. ఈ ఇంటిని సగ నరుకుదామని వచ్చాడు వీడు. నీ ప్రాణం కోసమే నేను ప్రాణాలతో పగోడి పక్కనే చేరి ధైర్యంగా ఉన్నావంటే నీది గుండె కాదురా, ఆ గుండె ధైర్యం చచ్చిపోవాలి. ఆ ఊరి మీదకి, ఆ ఇంటి మీదకి వెళ్తే నీ రక్తం ఊరుకోదు కదరా మగాడా. నిన్ను చంపి ఆ ఇంటిని, ఆ దేవగాడిని తగ నరుకుతా. పదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. మా అమ్మని చంపేశారా, కానీ నేను మీ మధ్యకొచ్చి ప్రేమతో బతుకుతున్నాను. నా తండ్రిని దూరం చేసావు, నా ప్రేమ దూరం చేసావు, కానీ నేను మీకు ప్రేమతో దగ్గరయ్యాను రా. ఇంకెంతకాలం రా, నీ వల్ల ఇంకెంతమంది ఆడవాళ్ళు రా. పగ
పగలాగాలని ప్రేమతో ఉండాలని ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయన్ని చంపుతావనుకుంటారా? కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. కానీ చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాంరా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లేదు నా ఒక్కడు చావుతానే ఈ పగలాగుతాయి, కంచెలు తెగుతాయంటే రే. వాడు మనోడు కాదన్నావు, పగోడన్నావు, తెగ నరుకుతాడన్నావు. కానీ తన వాళ్ళు నిన్ను చంపటానికి తరుముతుంటే వాళ్ళ నుంచి నిన్నెందుకు కాపాడాడురా? తమ్ముడు, పుట్టెరిగినాక ఈ కొంపలో మనుషులను చూస్తే భయంతో పక్కకు తప్పుకున్న వాళ్లే కాని గౌరవంతో ఏ రోజైనా మనకు చేతులెత్తి నమస్కారం పెట్టిన వాళ్ళని చూసావా? కానీ శత్రువు బిడ్డయి కూడా పనిచేశాడురా. అందుకు చంపేద్దామా? మగవాడయ్యుండి మన మధ్య బ్రతుకుతున్నాడంటే ఏదో కావాలి బాబాయ్ వీడికి. అది మన ప్రాణాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన బిడ్డ కాదు, ఇంకా ఏదో కావాలి. ఇచ్చేద్దాం బాబాయ్, మనం మారి మన ప్రేమను వాడికి తిరిగిచ్చేద్దాం. శత్రు ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది, ఆ 10 గుండెలు బతికేస్తుంది. ఆ ఊళ్ళోనే కాదురా, ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు. ఏంటన్నది? మిమ్మల్ని కాదనుకుని 20 ఏళ్లుగా ఒక కళ కోసం బతుకుతున్నాను. నువ్వే లేకపోతే అది కలగానే మిగిలిపోతుందని తెలుసుకోలేకపోయాను. ఈ పగలాగాలంటే ఒకవైపు ఆపితే రెండో వైపు అలిసిపోయి ఆగుతారనుకున్నా. అలిసిపోతే కాదు, మనుషులు మారితే ఆగుతాయని నువ్వనుకున్నావు. మనుషుల్ని ప్రేమించలేవని నీ ప్రేమను దూరం చేశాను. నన్ను క్షమించు నాన్న. ఏం మీరు? నీకోసం, నీ ప్రేమ కోసం అది 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. వెళ్ళు.